మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియమం దేశ చరిత్రలో కీలక మలుపు అవుతుందని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు పేర్కొన్నారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నారీ మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి మాట్లాడారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెంపొందించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని, తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఓటు నమోదు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమని, ఈ బిల్లు ఆ దిశగా కీలకమైన ముందడుగు అని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 16న పార్లమెంట్లో ఈ చారిత్రాత్మక బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశంలోని మహిళలంతా మద్దతు తెలపాలని కోరారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుటుంబంలో మహిళలు ఎలా రాణిస్తారో రాజకీయ రంగంలో కూడా అదే స్థాయిలో రాణించేందుకు ఈ బిల్లు తోడ్పడుతుందని చెప్పారు. అనంతరం ప్రెస్ క్లబ్ నుంచి ఖమ్మం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బిల్లుకు మద్దతు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న మహిళలు నినాదాలతో ప్రాంతాన్ని మారుమోగించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నారీ శక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి పెట్టిన పేరు. భారతదేశంలో భారత జనాభాలో సగభాగమైన 50% మహిళలు ఉన్న వారికి 33% రిజర్వేషన్ ఈరోజు మనం ఏప్రిల్ 16, 17, 18వ తేదీలలో ఉభయ సభలలో పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లుకి అందరూ భారతదేశంలో ఉన్న నారీ శక్తి అందరూ మహిళలందరూ కూడా దీన్ని ఆమోదించాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ బిల్లుకి ప్రవేశపెడుతున్న మా మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది ఇంకొకసారి ఏంటంటే ఈ 33% రిజర్వేషను వల్ల ఈ డీలిమిటేషను సెన్సెక్స్ తర్వాత 2029 ఎలక్షన్స్కి తీసుకెళ్ళాలి అనుకున్న దానిని ముందస్తుగా పార్లమెంటులో ఇది ప్రవేశపెడుతున్నారు. ఈరోజు ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల మనకి అంటే కుటుంబం దగ్గర నుంచి ఒక మహిళ ఎంత చక్కగా కుటుంబాన్ని చక్కదిద్దుకుంటుందో వారికి రిజర్వేషన్ ఇవ్వటం వల్ల అంతే మహిళా సాధికారతతోటి పార్లమెంట్లో కానీ చట్టసభల్లో కానీ పరిపాలన అందించగలరు అని. అంటే కొంతమంది మహిళలు చదువుకుంటున్నారు, సాంకేతిక పరంగా ఇంజనీరింగ్ పరంగా ఉన్నారు, కానీ చట్టసభలలో చట్టాలు చేసే అంత నాలెడ్జి లేకుండా ఉంది అని చెప్పి కొంతమంది మాటలు వినిపిస్తున్నాయి. కానీ అలా కాదు. ఒక కుటుంబాన్ని చక్కదిద్దుకునే అంత శక్తి, ఒక కుటుంబాన్ని సమాజానికి ఇచ్చే అంత క్రమశిక్షణ ఇవ్వగలిగిన మహిళ పార్లమెంట్లో ఉన్నా కూడా అంతే చక్కగా సాధికారత చేయగలదు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, అవని నుంచి ఆ అంతరిక్షం వరకు అమ్మగా అమ్మమ్మగా మన ముందుకు వెళ్తారని మేమందరం భావిస్తూ, అలాగే ఈ బిల్లు 29 దాకా కాకుండా ముందస్తుగా పెట్టి దీన్ని నెక్స్ట్ 29కి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏ కారణాల వల్ల ఆగకుండా ఉండటం కోసమనే ఇది ముందస్తుగా ఈ చట్టాన్ని ప్రత్యేక సమావేశాల్లో పెడుతున్నారు. కాబట్టి ఈ బిల్లుకి ఇప్పుడు దీంట్లో భాగంగానే అందరూ కూడా ఓట్ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి, సంతకాల సేకరణ ఒకటి, తర్వాత హాల్ మీటింగ్స్ ఒకటి, తర్వాత వీళ్ళకి మొన్న మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దీని విషయంలో ఈ రోజు నుంచి కూడా చట్టసభలలో జరిగిన విషయాన్ని ప్రత్యక్షంగా వీక్షించమని కూడా చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ మీరు చూసి మా మహిళలందరూ కూడా దీన్ని ఓట్ చేయాలని మరొక్కసారి మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఇప్పుడు ఒక జీవో చేసి దాన్ని రిజర్వేషన్ పరిధిలో వీళ్ళ కోటా వీళ్ళకి ఇవ్వండి అంటే, ఇక్కడ కోటా అని ఒక రిజర్వేషన్ అని ఒక సంఖ్యా రూపంలో చూడటం కాదు. మహిళలకి అదొక గౌరవము, ఒక స్థానం ఇస్తున్నారని చెప్పి భావించాలని మేము కోరుకుంటున్నాము. దీన్ని మనము అందరికీ కూడా దీని విషయంలో మద్దతు ఇచ్చి మహిళా బిల్లు పాస్ కావాలని చెప్పి, మహిళా రిజర్వేషన్ బిల్లు 33% కావాలని చెప్పి అందరూ కూడా మహిళలందరూ కూడా యావత్ మహిళలందరూ కూడా కోరుకుంటున్నాము. భారత్ మాతాకి జై, నారీ శక్తికి జై.